యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మంగళగిరి చీరలతో మీ ముందుకొచ్చిన మీ రాధమ్మ. ఈరోజు తలదూకుంటుంటే ఒక వీడియో చేయాలనిపించింది. జుట్టు పోగొట్టుకోవడం ఎలాగా, మళ్ళీ పోయిన జుట్టు తెప్పించుకోవడం ఎలాగా. రాధమ్మకి ఏమైంది అనకండి. నిజంగా చూడండి, ఆ జుట్టంతా పోయింది కదా! ఈ ఒక చిన్న టెక్నిక్ చెప్పారు ఎవరో. అది తీసుకుంటున్నాను. మొదలుపెట్టిన తర్వాత చాలా బాగుంది. సీక్రెట్ అదొక వీడియో చేసి మీ ముందుకు తీసుకురావాలి కదా! అందుకని ఇప్పుడు రివీల్ చేయట్లేదు. ఊరికినే నిజంగానే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఇంత దారుణంగా ఖాళీ అయిపోయిన తర్వాత అస్సలు ఇప్పుడు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా జస్ట్ తను చెప్పిన అది తీసుకోవడం వల్ల నాకు 20 డేస్‌లోనే రిజల్ట్ బాగా కనిపించింది. ఓకే. జుట్టు అనేసరికి చీరల కంటే ఇంపార్టెంట్ మనకి చీరలు. ఏవైనా కట్టుకోవచ్చు. జుట్టు పోతే తట్టుకునే బాధ అంత ఇంత కదా! ఎందుకంటే పోగొట్టుకున్న నేనే చెప్పగలను. చూడండి, అసలు చాలా రోజుల తర్వాత ఇది ఎక్కువ మంది అడిగిన చీరల్లో కొన్ని కాంబినేషన్స్ నాకు అలా బ్రెయిన్‌లో గుర్తుండిపోతాయి. పింక్‌కి కాంబినేషన్ సారీ వైన్ కలర్ అనొచ్చు. సో, ఇది చాలా అంటే చాలా మంది అడిగారు. ఒకే ఒక్కసారి పెట్టాను. మళ్ళీ ఇది మీ ముందుకు తీసుకొచ్చాను. నేనసలు మంగళగిరి చీర కట్టుకోవాల్సింది. రా మ్యాంగో ఇదివరకు కట్టాను. సరే ఎదురుగుండా కనిపిస్తే తీసుకున్నాను. ఇదిగో మంగళగిరి ప్లెయిన్ చీరకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి. నిన్న ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. 500కి, 800కి రెండేసి చీరలు, 400కి 200కి చీరలు ఇచ్చేస్తానంటున్నారు. మోస్ట్‌లీ అలా ఇచ్చారు అంటే మీకింత ఎత్తు చీరలు చూపించారంటే ఖచ్చితంగా హ్యాండ్లూమ్స్ కాదు. ఒక 15 మంది, 20 మంది నేసే వ్యూయర్స్ ఉన్నా కూడా అన్ని చీరలు తీసుకొచ్చి కుప్పలు కుప్పలు పోసేస్తున్నారు మీ ముందంటే అవి పవర్ లూమ్సే అవుతాయని చెప్పి కంచి హ్యాండ్లూమ్స్ అమ్మేవాళ్ళు చెప్పారు నాకు. నెక్స్ట్ పవర్ లూమ్స్ వీళ్ళు కూడా ఎవరు మంగళగిరి వాళ్ళు కూడా పవర్ లూమ్స్ అయితేనే మీకు అన్ని తీసుకురాగలుగుతారు అని చెప్పారు. ఒకటి. 2 200కి, 300కి ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంత తక్కువగా ఎవరు ఇవ్వరు. అవి క్వాలిటీ ఖచ్చితంగా ప్యూర్ పట్టులు వాడకుండా సిల్క్‌లు ఏమన్నా వాడి తయారు చేస్తున్నారేమో కొంచెం చూసుకోండి. మీకు ఏ చీరైనా పర్వాలేదు అంటే ఇమిటేషన్ చీరల కింద తీసుకొని కట్టుకునే వాళ్ళు కట్టుకోండి. నేను ఇచ్చేవి అన్నీ పక్కగా మంగళగిరి హ్యాండ్లూమ్స్. నేను ఇప్పటి వరకు ఎప్పుడు పవర్ లూమ్స్ మంగళగిరి నుంచి తీసుకురాలేదు. సో, ఈ కాస్ట్, ఈ ప్రైస్‌కి ఈ క్లాత్ చాలా తక్కువకి ఇస్తున్నట్లు. ఎందుకంటే ఈ ఈ ప్రైస్‌కే నిజంగా మామూలుగా అమ్ముకునే వాళ్ళు కూడా హ్యాండ్లూమ్స్ ఇవ్వకుండా పవర్ లూమ్స్ ఇస్తున్నారు. మంచి క్వాలిటీ ఇస్తున్నాను నేను. సో, అది నిన్నేదో డిస్టర్బెన్స్ లాగా ఒక ఆమె చేసింది ఇక్కడ. ఇంకా నయం ఇంటికొచ్చి సెలెక్ట్ చేసుకుంటానంది. ఇంటి దగ్గర మేము ఎవరికీ చూపించం కాబట్టి సమాధానం చెప్పలేకపోయాను నేను. అలాంటి తల్లులొచ్చారంటే ఇక్కడ మాకు టైం అంతా వేస్ట్. నేను ఇక్కడ ఈ 2 మినిట్స్ మాట్లాడడమే నాకు టైం ఎక్కువ. అలాంటిది నేను అమ్మని వదిలేసి ఇంటికొచ్చిన వాళ్ళకి చీరలు చూపిస్తా కూర్చుంటే నేను దానికంటే షాప్ పెట్టుకుని బతకడం బెస్ట్. ఎవరినో ఏదో అనబోయి అందరికీ కలిపి క్లాసు చెప్పానని అనుకోవద్దు. కానీ క్లియర్‌గా తెలుసుకుని హ్యాండ్లూమ్స్ కావాలి అని అనుకుంటే అవి ప్రైసీగా ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకుని ముందుకి కొనుక్కోవడానికి వెళ్ళానని తెలియచేస్తూ ఫస్ట్ పింక్ చీర అండి. డిజిటల్ వితౌట్ బోర్డర్స్ కాటన్ బై పట్టు అంటారండి వీటిని. మళ్ళీ వీటిలోనే పట్టు బై పట్టు కూడా చాలా ఇంకా కాస్ట్ ఎక్కువ వస్తాయి మనకి. కానీ అవి కూడా దొరకటం లేదు. వేరే కంచి బోర్డర్స్లో మనకి పట్టు బై పట్టు దొరుకుతున్నాయి. అవి 10,000 దాటేసినాయి. ఇంకొకటి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మంగళగిరి శారీస్ అన్నీ కూడా ప్రైసెస్ పెరిగినాయండి. ప్రతి శారీకి 200 పెరిగినాయి. నాకే పెరిగి పడ్డాయి. నేను పెంచిన రేటే మీ ముందుకు తీసుకొస్తాను. నేను కావాలని వేయటం లేదు. ఇంకా ఇది కంచి బోర్డర్స్ అండి. పట్టు బై పట్టే వస్తుంది అనుకుంటాను మోస్ట్లీ ఇవి. అందుకే ఇవి ప్రైస్. ప్లస్ ఇది ఇంక సేమ్ కంచి పట్టు చీర కట్టుకున్న అపిరెన్స్ వచ్చేస్తుంది. అందుకే నేను ఇవి ఎక్కువ కట్టేసుకుంటున్నాను. ఆరెంజ్ కలర్‌కి మస్టర్డ్ మ్యాంగో ఎల్లోకి అండి. మస్టర్డ్ ఎల్లో, మ్యాంగో ఎల్లో అన్నట్టు కనిపిస్తుంది. ఇది మంచి ముదురు పసుపు బంతిపువ్వు రంగు అంటారు కదా! దానికి ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చిందండి బోర్డర్స్‌లో. ఆరెంజ్ కలరు పైన స్మాల్ బోర్డర్ 50 బోర్డర్‌లో ఇచ్చి కింద మాత్రం పెద్ద బోర్డర్ వచ్చింది. శారీ మొత్తం ప్లెయినే కానీ బ్లౌజు, పళ్ళు, బోర్డర్స్ ఈ ఆరెంజ్ కలర్ వచ్చినాయి. లైన్స్ వచ్చినాయండి పళ్ళులో. బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చింది. ఇప్పటి వరకు నేను అసలు ఈ కాంబినేషన్ చూడలేదు. సో, చూడగానే నచ్చి తీసుకొచ్చాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మన దగ్గర ఒక్కొక్కసారి లేట్ అవుతున్నాయి. ఎందుకంటే
నేను ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళ దగ్గర గమ్మున వెళ్ళకపోతుంటే తీసుకొచ్చి నాకు తిరిగి వెంటనే ఇవ్వటం లేదు. వెళ్ళిపోయినాయి అనుకుని నేను అనుకుంటున్నాను, పంపించేస్తానని మీరు అనుకుంటున్నారు. తీరా చూసి అవి 2-3 డేస్ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాక మళ్ళీ నేను కొరియర్కి మార్చి ఇస్తున్నాను డిటీడీసీ వాళ్ళకి. సో ప్రిపేర్ అయిపోండి, ఇప్పుడు పండుగలు కదా ఇంకా లేట్ అవుతాయి. ఇది బ్రాహ్మణి శారీస్ అండి. అందులో మంచి కాంబినేషన్ ఇది. బ్లూకి వైన్ కలర్ గ్యాప్ బోర్డర్లో మధ్యలో కలర్ చూ డిజైన్ చేశారు. పళ్ళులోనేమో మెరూన్ వచ్చిందండి. యాక్చువల్గా మెరూన్ కలరే బ్లూ కలిపి మనకి అది వైన్ కలర్లా కనిపిస్తుంది. ఇది పక్కాగా మెరూన్ కలర్. చాలా అంటే చాలా బాగుంది చీర. వీటి అందం అండి కట్టుకుంటుంటే ఒక రేంజ్, ఉతుకుతుంటే ఏం పాడవట్లేదు. షాంపూ వాష్ చేసుకుంటే చాలు. మా వాళ్ళైతే నాకు మామూలుగా ఉతికేసి మామూలుగా అలా వాళ్ళ చేతుల మీద ఉతికేసి పట్టుకొచ్చి పెట్టేసి ఇస్త్రీ చేయించినా కూడా నా చీరలన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొకటి లైట్ వెయిట్ అన్నింటికంటే. ఇంకొకటి దీన్ని డిజైన్ చేయించుకుని బ్లౌజ్ని బట్టి దీని అందం పెరిగి మనం పెళ్ళిళ్ళకి కూడా కట్టుకోవచ్చు. అంత అందమైన చీరలు మంగళగిరి పట్టు చీరలు. సో ఇది డ్రెస్ అండి. ఏం కలర్ అంటే ఇది చాక్లెట్ కలర్ అండి, చాక్లెట్ బ్రౌన్ అనొచ్చు. దానికి మ్యాంగో ఎల్లో బాటిక్ ప్రింట్ చున్నీ ఇచ్చారండి. ఈ చున్నీ అండి మనకి ప్రింట్స్ ఎప్పుడైనా సరే అండి హ్యాండ్ ప్రింట్స్ కదా, బాటిక్ ప్రింట్స్, బాందిని ప్రింట్స్, హ్యాండ్లూమ్స్ డిఫెక్ట్స్ ఉంటాయండి. డిఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి బాగా వాడే వాళ్ళకి తెలుస్తాయి, తెలియని వాళ్ళకి నేను తెలియచేస్తున్నాను. ఇది ముందే చూపిస్తున్నాను. నాకు పర్వాలేదు, నాకు ఇవి వీటి వాల్యూ తెలుసు కాబట్టి నేను తెచ్చుకున్నాను. చూపించడం వల్ల తెలిసిన వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ ఇది ఏదో ప్రింట్లు పడిపోయినాయి నాకు ఇచ్చారని అనుకునే వాళ్ళు అయితే ముందు చూసుకున్నట్లయితేనే చెప్పి ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందే చూపించేస్తున్నాను. మేము మళ్ళీ వీడియో రిలీజ్ అయినప్పుడు 4-3 ఆన్సర్ చేస్తామండి. సో చెప్పడం కష్టమవుతుంది కదా, చిన్నపిల్లలకి కూడా తెలియదు. ఇది గబుక్కుని ఆన్సర్ చేసేసి ఇలా ఉందా అంటే ఫోటోలు పెట్టమంటే పెట్టలేకపోతున్నాను. అదొకటి మా దగ్గర ఉన్న ఫాల్ట్, ఫోటోలు పెట్టలేకపోతున్నామండి. అందుకే నేను చాలా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది ప్యూర్ మంగళగిరి పట్టు బై పట్టు అండి. హాసిని అమ్మవారికి ఒకటి కట్టాను, గ్రీన్ కట్టాను. యాక్చువల్గా శ్యామల నవరాత్రుల కోసం అని తీసి మర్చిపోయి కట్టేశాను. ఇప్పుడు ఇందులో 2-3 కలర్స్ ఇంకా అసలు అమ్మకొచ్చిన అందం చూసి వదలబుద్ధి కాక తీసుకొచ్చేసిన చీరల్లో ఈ 2 చీరలు, ఒకటి పైన స్మాల్ బోర్డర్ వచ్చింది ఇలాగా, కింద సేమ్ ఇంకా కంచిపట్ట అన్నంత బోర్డర్ వచ్చింది. రాణి పింక్ అండి ఇది. పింక్లో పట్టేలాంటిది లైన్స్ వచ్చింది. ఇంకా దీని గురించి చెప్పడానికి మాటలు లేవు. క్లాత్ కూడాని నేను ఇన్ని కంచిపట్టు చీరలు కట్టుకుంటాను కదా, నా దగ్గర ఒక రేంజ్లో ఉంటాయండి. ఏం చేస్తావు అంటే ఏమో అమ్మ అలా కట్టించేసారు నా చేత. ఆ చీరలన్నీ అలాగే బీరువాలో కడుతున్నాను కదా. ఇదిగో కొంతకాలం పాలిటిక్స్ అని పెట్టుకుని తిరిగినప్పుడు కట్టేశాను, కొంతకాలం బయట ఏవో ప్రోగ్రామ్స్ అనుకుంటూ స్కూల్స్ అనుకుంటూ కట్టేశాను, ఇప్పుడు వీడియోస్ అంటూ కట్టేస్తున్నాను. సో వెళ్ళిపోతాయి, సాధగత అయిపోతున్నాయి. 2-3 సార్లు ప్రతి చీర కట్టేస్తున్నాను. కానీ నాకెందుకో ఈ చీర, అన్ని కంచిపట్టు చీరలు చూసి మీరాదమ్మ కూడా బాగా మనసు పారేసుకున్న చీర ఇది. చూపించాలా వద్దా అనుకుంటూనే చూపించాను. నిజం చెప్పేసానా. ఇది మంగళగిరి లంగా ఓణి అండి. 4 మీటర్లు 4.5 మీటర్లో ఉంటుంది. లంగా వచ్చి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. పరికిణి అన్నాను కదా, బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. ఈ బోర్డర్ని కూడా తెలివిగా వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది మనం శారీస్ ఇచ్చాం కదా, అందులోనే రెడ్ బ్లౌజ్ డిజిటల్ ఓణి ఇచ్చారండి. దీనిలోనే మనకి ఇవి కూడా వచ్చినాయి చూసారా. మనకి పెయింట్లకి వెళ్ళినప్పుడు ఇలా పడతాయండి. ఇది తెలిసిన వాళ్ళు కట్టుకోగలం అనుకుంటే తీసుకోండి, ఓకేనా. లేదంటే అమ్మవారి కన్నా కట్టేయచ్చు, నాకు ప్రాబ్లం రాదు కదా, తెలుసు కదా మీకు. ఇదొక లంగా ఓణి. ఇవి నా కూతురికి కూడా 2-3 కలర్స్ కుట్టించానండి. ఇవి చాలా బాగుంటున్నారు. ఇవంతా వెనక్కి ఎంత పెద్ద మెటీరియల్ కదా, ఏదో పక్కకి వెళ్ళిపోతాయి మనకి అవి స్టెప్స్లోకి వాటికి. ఒకవేళ కనిపించినా పర్వాలేదు, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ లో థ్రెడ్స్ డిఫెక్ట్స్ ఎలా ఉంటాయో అలాగే పెయింట్లో అప్పుడప్పుడు వాళ్ళు ఎంత చేసినా ప్రతి దానికి ఉన్నాయి. అక్కడ నేను చెక్ చేసా, లేని చూస్తేద్దామని కూడా ట్రై చేశాను, కానీ అలా వచ్చినాయి. ఇది చాక్లెట్ కలర్ అండి.
చాక్లెట్ కలరు, వైలెట్ కలరు మిక్స్ అయ్యి కలనేతలాగా వచ్చింది. మీకు బార్డర్స్‌లో చూస్తే నేను చెప్పిన కలర్ అర్థమవుతుంది. 50 బార్డర్స్, గోల్డ్ కలర్ జరీ. ఇదైతే మీది, లేకపోతే నాది. ఎందుకు ఇప్పుడే డిసైడ్ అయిన చీర మాట. కలర్ బాగుంది. చీర అంతా చెక్స్ వచ్చింది గోల్డ్ కలరు. ఇది పళ్ళు మీకు చూపిస్తున్నది. చెక్స్ చీర అంతా ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చాలా బాగుంటున్నాయి మంగళగిరి చీరలు. ఇంకా ఆలోచించకుండా కాదంటే అండి, ఇంత బాగుంటున్నాయని నేను ఇలా చెప్తున్నాను కదా అని ఏవి పడితే అవి కొనుక్కొని బాగాలేదని అనకండి. ప్యూర్ హ్యాండ్లూమ్స్లోకే వెళ్ళండి. ఒక 1000 రూపాయలు తేడా ఉంటున్న కొంతమంది ఈ ప్రైస్కే అమ్ముతున్నారు. అవన్నీ చూసుకోండి కొంచెం. ఇది చిటిచెంగావి చీర అని పేరు పెట్టాను కదా, నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ కట్టుకున్నారని. అందులోనే ఇది ఒక కలర్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించినాయి నాకు. హాఫ్ బ్లాక్, హాఫ్ సపోటా కలర్ అని చెప్పొచ్చు, బిస్కెట్ కలర్ అని కానీ గోధుమ కలర్ ఏమో అనొచ్చు. సరే, మీరు చూస్తున్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కలర్ ఉంటుంది. సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు బ్లౌజ్ బ్లాక్ వచ్చింది. సేమ్ బ్లౌజ్ ప్లెయిన్, లైన్స్ ఏమో పళ్ళు వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈపే మారుద్దాం అనుకున్నా కూడా మర్చిపోయాను. ఇవాళ ఇది వేసుకుంటుంటే గుర్తొచ్చింది చూసారా. అయినా మా నారాయణ సెట్ చేస్తాడు ఇవన్నీ. వాడు మహారాష్ట్ర వెళ్ళాడు, వాళ్ళ అమ్మాయికి ఇంటర్నేషనల్గా రెజ్లింగ్లో ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ లెవెల్లో పోటీలకు వెళ్ళింది. అది 8+ వచ్చేసిందండి పాపం. సో 15 ఆల్ ఓవర్ స్టేట్స్ 15 వెళ్తే తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు చూపిస్తాను దాన్ని. స్టేట్ లెవెల్లో అన్నీ కొట్టుకొస్తుంది పాపం. ఇది నెమలి కంఠం కలర్ అని చెప్పొచ్చండి. పింక్ కలరు హ్యాండ్ ఎంబ్రాయిడరీయా అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఎంబ్రాయిడరీ చేశారు. స్కాలప్ బోర్డర్స్లో పింక్ కలర్ కాంబినేషన్లో బర్డ్స్ని లతల్లాగా డిజైన్ చేయడం వల్ల మధ్య మధ్యలో బుట్టీస్ లాగా ఫ్లవర్స్ని డిజైన్ చేసి ఒక రేంజ్లో కనిపిస్తుంది ఇది కాంబినేషన్. అందుకని వద్దనుకుంటూనే తీసుకొచ్చిన చీర. ఇవి లాస్ట్ టైం తెచ్చినప్పుడు వెళ్ళలేదు కదా అనుకుంటూనే ఎందుకో బాగా నచ్చి తీసుకొచ్చాను. ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి మనకి. సో ఇది పళ్ళు, బోర్డర్స్ అన్నీ ఇంత నీట్గా మనకి చాలా అందంగా చేశారు. స్కాలప్లోనే మళ్ళీ ఇంత డిజైన్ మార్చి ఇచ్చారన్నమాట. సో ఇది ఈ సారీ ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. పాదం దగ్గర చీరలు నలిగిపోతాయి. అండ్ సో ఇదొక చీర అండి, బాటిక్ ప్రింట్స్, లెమన్ ఎల్లోకి స్కై బ్లూ కాంబినేషన్లో పళ్ళు బ్లౌజు బ్లూ వచ్చింది. బోర్డర్స్ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారు, బోర్డర్స్తో ప్లెయిన్ ఇచ్చారు. ఇలాగా పళ్ళు అంతా బోర్డర్స్ ఇలా వచ్చింది. బ్లౌజ్ ఏమో శారీ బాడీ అంతా ఈ కాంబినేషన్ చక్కగా నిమ్మపండు రంగుకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లస్ బ్లూ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదన్నమాట సంగతి. చాలా బాగుంది కదా కాంబినేషన్. నేను ఇలా ఓపెన్ చేసి చూపించడం వల్ల కూడా మీకు ఇంకొంచెం ఐడియా రావచ్చు అని కూడా నేను ఇక్కడ మడతలు పెడుతూ ఈ వంకర చూపిస్తున్నా. ఇదిగో తెలివితేటలు ఎక్కువైపోయిన రాదమ్మా, కాదు నేను తెలివైన దాన్ని. తెలివైన వాళ్ళు ఎవరు అలా చెప్పుకోరని అంటారండి. కాదు, నేను గడుస్తాను, నేను తెలివైన దాన్ని. ఇది షిబరి ప్రింట్ అండి. షిబరి ప్రింట్ బ్లౌజు పళ్ళు బోర్డర్స్లో వచ్చి మధ్యలో ముద్దబంతి కలర్ అండి. మంచి కలర్ అండి, మంచి ఎల్లో. ఆ ఎల్లోకి ఈ బ్లౌజ్ వేసుకుని ఈ చీర కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది. షిబరి ప్రింట్స్ కూడా మనకి జస్ట్ హ్యాండ్ ప్రింట్స్ లాగే లెక్క కదా, అందుకని ఇవి కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసినా కూడా అన్నీ ఇలాగే వచ్చినాయి నాకు. అందుకని నేను నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, ఇంత అందమైన చీరలు తీసుకోకపోతే ఎలా, మోడల్ నేను వేయకపోతే ఎలాగా అని తీసుకొచ్చాను. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో ఇదొక చీర. ఇంకా ఇది ఇక్కత్ డిజైన్ అండి. 150 బోర్డర్స్లో ఇది 150 బోర్డర్స్లో పళ్ళు రెడ్ వచ్చింది. శారీ మొత్తం ఇక్కత్ డిజైన్ కదా, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి.
శారీ మొత్తం ఇలా బాడీ మొత్తం ఇలా వచ్చింది వైలెట్ కలర్ కాంబినేషన్లో. ఈ పళ్ళు మాత్రం చాలా అట్రాక్టివ్గా రెడ్ కదా, ఇంకా బాగుంది. యాక్చువల్గా ఇందులో కూడా కలర్స్ వచ్చినాయి. నాకు ఎందుకో మళ్ళీ ఈ కలర్ మీదే ఉండి నేను వేరే కలర్కి వెళ్ళకుండా ఇదే కలర్ సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు ఎక్కువ మంది అడిగారు కదా అని. అప్పుడు అందరూ 50-50 బోర్డర్స్, ఇది 150 బోర్డర్ కదా, కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉంటుంది దానికి దీనికి. అయినా కూడా నాకు ఈ బోర్డర్స్ కూడా బాగుంటున్నాయి కట్టుకుంటే. ఎంత పొట్టి పొడవు అని సంబంధం లేకుండా పెద్ద బోర్డర్స్ కూడా బాగుంటున్నాయి. అందుకే నేను రెండు కూడా తీసుకురావడం మొదలుపెట్టాను. నచ్చిన వాళ్ళు అవి ఇవి కావాలని వాళ్ళు తీసుకుంటారులే అని. ఇది వైన్ కలర్కి ఈ డిజైన్ ఇచ్చాం కానీ కాంబినేషన్ మనం ఇవ్వలేదు. మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, శారీ మొత్తం ఇలా వచ్చిందండి. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అది ఇది మెయిన్, దీని అందం అంతా ఈ పళ్ళులోనే ఉంది. సో ఈ కాంబినేషన్ విపరీతంగా నచ్చేసింది నాకు. ఇది వరకు మనం దీనిలో ఏం కలర్ ఇచ్చానంటే కాఫీ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాను. ఇప్పుడు ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు కంచిపట్లో కూడా నేను చూడలేదు ఈ కాంబినేషన్. ఉంటే ఉండొచ్చు, నా కంట్లో పడలేదు. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా వైట్, ఇది చాలాసార్లు ఇచ్చాను. పింక్, డార్క్ పింక్ ఇచ్చాను. ఈసారి లైట్ పింక్ ఇంకా అసలు ఏంటో తెగ నచ్చేస్తుంది నాకు. వైట్కి పింక్ కాంబినేషన్, వైట్కి రెడ్ చూసారా, కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట. ఇదిగో వైట్కి హంసలు లోటస్లు డిజైన్ చేశారు. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. చీర అంటే ఇంకా కళ్ళు తిప్పుకోలేనంత అందం అనిపించింది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి ప్లెయిన్లో దీనికి కొంచెం డిఫరెంట్గా ఇలా బోర్డర్స్ ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో శారీ మొత్తం ఇలా చూపించేస్తున్నాను. బాగుంది కదా, 50-50 బోర్డర్స్లో డిజిటల్ ప్రింట్, వైట్కి పింక్ బోర్డర్లో హంసల్ని లోటస్ల్ని డిజైన్ చేసిన ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అది మీకు తెలివితేటలు చూసారా, మీకు ఒక కబులు చెప్తున్నట్టు చెప్తూ చీర అంతా సర్దేస్తుంది అనమాట. దేవుడా, ఈ నలిపోతుంటే ఎంత బాధ వస్తుందో నాకు. ఈ మధ్య కొత్తగా మొదలైంది, ఇంతకాలం అలా లేను కదా, 1.5 సంవత్సరం అయిపోయిందండి మనం ఛానల్ శారీస్ ఓన్లీ ఛానల్ 3 years. కానీ ఇది ఎల్లో కలరు ఆనియన్ పింక్ అనొచ్చండి. ఇది పింక్లోనే మళ్ళీ బేబీ పింక్, ఆనియన్ పింక్ కాదేమో, నాకు ఆ కలర్ తెలియలేదు. బేబీ పింక్ కాంబినేషన్ బోర్డర్స్లో పళ్ళు యానిమల్ థీమ్ ఇచ్చారు. పళ్ళులో లోటస్లు ఇచ్చారండి. బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు కానీ కాంబినేషను పింక్కి ఎల్లోకి కూడా చాలా డిఫరెంట్గా స్టైలిష్గా అనిపించింది ఇది. సో ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని వాళ్ళు కొన్ని చెప్తారు, ఇవి ఎక్కువ వెళ్తున్న మోడల్ తీసుకోండి అమ్మా అని. సో అందుకని కూడా తీసుకొస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. నాకు కూడా నచ్చింది బేసికల్గా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. ఇదొక చీర డిజిటల్ ప్రింట్స్లో. ఇంక ఇది ఇప్పుడు లేటెస్ట్ అండి, వస్తున్నాయి మనకి సిమెంట్ కలర్కి అప్లిక్ వర్క్ బోర్డర్స్లో డిజైన్ చేశారు. పిచ్వాయి వస్తుందండి, అప్లిక్లోనే పిచ్వాయి వర్క్ డిజైన్ ఇచ్చేసారన్నమాట. చాలా బాగుంది ఇది. నేను చాలా కడుతున్నాను కదా, ఇవి బాగుంటున్నాయి, కంఫర్టబుల్గా ఉంటున్నాయి, స్టైలిష్గా ఉంటున్నాయి. మనం బ్లౌజ్ని బట్టి వీటందం ఇంకా పెరిగిపోతుంది. ఇవన్నీ చూసుకుని ఆలోచించుకుని ఈ పళ్ళులో ఈ బోర్డర్ అంతా ఒక సైడ్కి ఇచ్చారు మనకి. బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది. రన్నింగ్లో ఏదో ఒక ఆవునో ఫ్లవర్నో ఇచ్చుంటారు. నేను ఇంక బ్లౌజ్ చూడలేదు కానీ శారీ మొత్తం మీకు చూపిస్తాను. మీకు చూపిస్తున్నానా నేను చూస్తున్నాను అన్నట్టు ఓపెన్ చేస్తాను అనమాట. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నలిగిపోయింది కష్టం. ఇంకా ఇది వర్క్ అండి, ఇవి కూడా చాలా బాగుంటున్నాయి. ఇవి కూడా లేటెస్ట్గానే వస్తున్నాయి. నేనైతే ఇది రెండోసారి తీసుకురావడం. రేడియం గ్రీన్ కండి ఎంబ్రాయిడరీ స్కాలప్ బోర్డర్స్లో కింద కూడా వర్క్ చేశారు. బ్లౌజ్ కూడా ఇదే వర్క్తో వస్తుంది మనకి. సో ఈ కలర్ నచ్చి ఈ వర్క్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. ఇంకా ఇది ఇంకొకటి, ఇది ఆల్రెడీ ఆరెంజ్ కలర్ ఒకటి చూపించాను, తీసుకున్నారు లేదో తెలీదు. ఇందులో మళ్ళీ ఇది ఏం కలర్, పిస్తా గ్రీన్
కాంబినేషన్లో ఓన్లీ సిల్వర్ కలర్తో గ్యాప్లో పళ్ళు అండి. ఇది ఒకటి నేను కుట్టించుకోవాలేమో, అంత బాగుంది. ఇది ఏదో కలర్ తీసుకుంటాను నేను. ఇదిగో బోర్డర్స్లో అలా డిజైన్ చేశారు, పైన కింద సిమిలర్గా ఇచ్చేసారు. ఆ సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ చిన్న చిన్న ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టి. ఇది ప్లెయిన్ రెడ్ అండి. రెడ్కి రెడ్ ఎవర్ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. ఇది డిఫరెంట్గానే వచ్చింది, బాగుంది అనిపించింది. అన్ని ఫ్లోరల్ డిజైన్స్ వచ్చినాయి బ్లౌజ్లో, సిల్వర్ కలర్ బార్డర్స్తో కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టింది. సో ఇదొక చీర. మంగళగిరి చీరలు అని చెప్పి మంగళగిరి వాళ్ళే అబద్ధపు, సరే మనకు అనవసరం, మన ఎవరిని కమెంట్ చేయొద్దు. కొనుక్కునే వాళ్ళు అంటే నాలాగా పర్టికులర్గా ఉండేవాళ్ళు. హ్యాండ్లూమ్స్ అయితే నేను ఇంకలాగా కట్టి తిరిగేస్తున్నాను, కానీ పవర్లూమ్స్లో ఆ ఎంజాయ్మెంట్ వేరండి. ఒకటి రెండు సార్లు కట్టాక పక్కన పడేసాను. అవన్నీ ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి నేను శారీస్ బిజినెస్ మొదలుపెట్టాక. ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి సేమ్ లక్కీగా అసలు చాలా అంటే చాలా ఏదో దీనికోసమే ఉందా ఇది అన్నట్టు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ సెట్ అయింది. ఇంకా చూపించడానికి ఏం లేదు, 50-50 బార్డర్స్లో విత్ బ్లౌజ్తో వస్తాయి అవి. మీకు కావాలంటే విత్ బ్లౌజ్ ఆ చీర తీసుకోవచ్చు, అదర్వైజ్ ఈ చీరకు కూడా వెళ్ళొచ్చు. సో ఈ చీర అయితే నాకు బేసికల్గా ఈ కాంబినేషన్స్ సేమ్ దొరికినప్పుడు చాలా ఆనందం అనిపించేస్తుంది నాకు. ఎందుకంటే వెరీ రేర్గా దొరుకుతాయండి మనకి సేమ్లో. చిన్న వేరియేషన్, అసలు ఒకసారి వచ్చిన కలర్ ఇంకొకసారి ప్రింట్లో రాదు అని చెప్పి వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళు వేద్దామని ట్రై చేసినా కూడా రావట్లేదు అంటారు. అలాంటిది మనకి ఎగ్జాక్ట్గా కలర్ కాంబినేషన్స్ దొరికినాయి. బార్డర్స్ మాత్రం దీనికి రెడ్ ఇచ్చాడండి. ఆ శారీ మొత్తం సేమ్ కలర్. ఇంకా ఇది లావెండర్ కలర్. లావెండర్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ సెట్ చేసాము. దీనికి ఈ బ్లౌజ్లో ఈ ఫ్లవర్స్ రావటం వల్ల ఇది ఎగ్జాక్ట్గా సెట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. బటర్ఫ్లైస్ వచ్చినాయి, ఫ్లవర్స్ వచ్చినాయి వైలెట్ కలర్. సో వీటన్నింటి వల్ల దీని అందం ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలు ఒకసారి తీసుకున్న తర్వాత నేను వెనక్కి తీసుకోనండి. నేను పంపించినవి అందడమే చెక్ చేసుకోవడం కష్టం అంటే మీరు పంపించినవి వెతుక్కుంటూ మీరు పెట్టగలను. అది ఎలా అన్నా కొనుక్కుంటాను, రాధమ్మ చేతులతో కొనుక్కుంటాను, రాధమ్మ చేతులతో మాకు ఏ చీర వచ్చినా పర్లేదు అన్న వాళ్ళు ఇప్పుడు నాకు 50% ఉన్నారు. అలా అనుకున్న వాళ్ళు కొనుక్కోండి. నేను ఎక్కడ ఇది మోసం చేయటం, మీకు దీనికంటే తక్కువ రేట్కి వచ్చిన చీరలు కానీ నేను అలాంటివి కానీ జరగవు. ఖచ్చితంగా నా దగ్గర ప్రైస్ ఉందంటే అదే ప్రైస్ ఉంటుంది, దానికంటే తక్కువ ప్రైసే రాధమ్మ చేస్తారు. సో కొంచెం ఆలోచించుకుని తీసుకునే ముందే ఆలోచించుకోండి. ఇది డిజిటల్ ప్రింట్. ఈ ఫ్లవర్స్లో ఎక్కడో వాడాడండి ఎల్లో అని, శారీలో వచ్చిన ఎల్లో అని, కానీ దీనికోసమే ఈ డిజైన్ చేశారా అన్నట్టుంది. మీకు వీలయ్యి కుట్టించుకుంటాను అనుకుంటే శారీలో బ్లౌజ్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్కి వచ్చిన పెద్ద బోర్డర్ తీసుకుని వేయించుకుంటే ఇంక ఇది నెక్స్ట్ లెవెల్ అంటారు కదా. కంచిపట్టు చీరలు పనికిరావు. నాకు బాగా ఇష్టం అండి పింక్, సారీ ఈ ఎల్లో. అందుకని అలా వచ్చేసింది అన్నమాట. చూసారా ఎంత బాగా సెట్ అయిందో. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, తేలిగ్గా ఉంటాయి పట్టు చీరలు తలదన్న ఎలా ఉంటున్నాయి, ఇవి పట్టే కదమ్మా అంటే నాకు కంచిపట్టుకి ఈ పట్టుకి వేరియేషన్స్ ఉంటాయి. కంచిపట్టు మనం 25,000 పెడితే కానీ రాదు. ఈ పట్టులు అదే అందంతో తక్కువ ప్రైసుల్లో వచ్చేస్తుంది. 4-5 వేలకి పట్టు చీర అసలు ఎలా వస్తుందండి. అందుకేనేమో ఇవి కూడా వాళ్ళు చేయలేక ఇంతకాలం మనకి చాలామందికి మంగళగిరి వాల్యూ తెలియలేదండి. ఇప్పుడిప్పుడే అందరూ ఒక్కసారిగా మంగళగిరి మీద పడ్డారు. మొన్న అక్కడ మాట్లాడుకుంటున్నారు, మంగళగిరిలో అందరూ పెద్ద పెద్ద షోరూములు చేసేసుకున్నారంట, అయిపోయిన ఇప్పుడు మాల్స్ పెట్టడానికి రెడీ అయిపోతున్నారంట. ఎందుకంటే మంగళగిరి మన బ్రాహ్మణి గారు సపోర్ట్ చేయడం వల్ల అందరికీ మంగళగిరి అంటే ఏంటో తెలిసింది అని టాక్ అంటండి అక్కడ. ఇది చాక్లెట్ కలర్కి ఈ గ్రీన్ ఫ్లవర్స్ ఇందులో వాడిన వల్లనే ఈ శారీ ప్లెయిన్ కలర్, ఈ బ్లౌజ్ మ్యాచ్ అయింది. ఈ కలర్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకొకటి పక్కాగా ఇందులో బ్లౌజ్ ఉంటుందండి. కొంచెం చిన్నది ఉంటే ఉండొచ్చు, కానీ
చిన్నది ఉండదండి. ఈ ఫస్ట్‌లో చిన్నవొచ్చినాయి కానీ, ఆ తర్వాత ఈ బ్లౌజ్‌లో అయిపోతున్నాయి. నేనంటే బ్లౌజులు డిఫరెంట్‌గా కుట్టించుకుంటాను. అందుకని బ్లౌజ్‌లో ముక్కలు తీసి పక్కన పెట్టేస్తా ఉంటాను నేను. ఎవరికైనా వద్దు బ్లౌజు అనుకున్న వాళ్ళు చూడండి అసలు ఇది ఎంత బాగుందో. ఓన్లీ శారీ కొనుక్కొని మ్యాచ్ చేసుకోవచ్చు. అందులో ఉన్నవో లేదంటే మన ఇంట్లో ఉన్న ఏదో ఒక బ్లౌజ్. నేను ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బోర్డర్స్‌తో ఇచ్చారు. నేను మాత్రం వేరే ఏదో బనారస్ బ్లౌజ్ ఉంటే అది వేసుకొని మ్యాచ్ చేసుకున్నా. ఇది చాక్లెట్ కలరా? ఇది ఆరెంజ్ షేడ్ వచ్చిన కలనేత అండి. బిస్కెట్ కలర్ అనొచ్చు. లేకపోతే చాక్లెట్ బ్రౌన్ కాదు. మెరూన్ ఆరెంజ్. రస్ట్ కలరు, ఆరెంజ్ కలరు. ఇదిగో ఇక్కడ పట్టుకున్నాను. సో, రస్ట్ అండి. రస్ట్ కలర్‌కి కొంచెం షైనింగ్ వచ్చి ఇలా కనిపిస్తుంది. ప్యూర్ రస్ట్ కూడా కాదు. మనకి ఈ కలరు బ్లౌజ్ ఆల్మోస్ట్ ఈ ఈ కలర్ ఈ ఫ్లవర్స్ వచ్చినాయన్నమాట మనకి. ఈ కాంబినేషన్ కూడా గ్రీన్‌కి ఈ కలర్‌కి మ్యాచ్ అయింది. సో, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.